మనకి హైదరాబాద్లో ఏమేమి బెస్ట్ స్క్రీన్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఆడిసీ లాంటి ఫిలిం చూడడానికి మనకి హైదరాబాద్లో ఏం స్క్రీన్స్ బాగుంటాయి అండ్ ఇంకా అలానే మన హైదరాబాద్లో అసలు ఎన్ని ప్రీమియం ఫార్మాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వీటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర, మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. మన క్రిస్టఫర్ నోలన్ మామ తీసిన ఆడిసీ ఫిలిం గురించి చిన్న స్టోరీ అయితే మాట్లాడుకున్నాం. చిన్న స్టోరీ అంటే నథింగ్ బట్ మూవీ గురించి అయితే కాదు, అండ్ ఆ డెడికేషన్ గురించి. వరల్డ్ మొత్తంలోనే, ప్రపంచం మొత్తంలోనే దిస్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ ఫిలిం అండ్ ఇంకా ఇది ఒక్కటే ఫిలిం. ఎంటైర్ ఫిలిం మొత్తం ఐమాక్స్లో షూట్ చేసిన ఏకైక ఫిలిం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ది ఆడిసీ అని చెప్పుకోవచ్చు. సో క్లాప్స్ టు క్రిస్టఫర్ నోలన్ మామ, మాకు ఐమాక్స్ టెక్నాలజీలో ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ని మీరు మాకు అందించినందుకు. సో ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయడానికి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బెస్ట్ స్క్రీన్స్ ఏమున్నాయి, నేను ఒక టాప్ 3 స్క్రీన్స్ చెప్తాను. ఇవి నా పర్సనల్ అండ్ ఇంకా నా ఫేవరెట్. అండ్ ఇంక ఈ టాప్ 3 స్క్రీన్స్ వచ్చేసి 3 డిఫరెంట్ టెక్నాలజీస్తో కూడా వస్తున్నాయి. ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి ప్రసాద్స్ PCX అనేది వీళ్ళు రీబ్రాండ్ చేసుకున్నారు, విచ్ ఇస్ 2022లో. అంతకుముందు ఒక సింగిల్ 4K క్రిస్టీ 4K ప్రొజెక్టర్తో నడిపించారు ఒక 8 years వరకు. అంతకన్నా ముందు ఆ ప్రసాద్స్ అనేది ఒక ఐమాక్స్. మీకు ఇప్పటికీ గుర్తుండొచ్చు ప్రసాద్స్ ఐమాక్స్ రోడ్ అని చెప్పి గూగుల్ మ్యాప్లో కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే అది ఒకప్పుడు ఓజీ ఐమాక్స్. 2003లో లాంచ్ చేశారు ఆ ఐమాక్స్ని. 2013 వరకు రన్ చేశారు. అప్పటికి షట్ డౌన్ చేసేసారు. కాకపోతే వన్ లాస్ట్ టైం ఒక మ్యాజిక్ అయితే జరిగింది. ఇంకొక లాస్ట్ టైం మీరు ఐమాక్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఇంటర్స్టెల్లార్ వచ్చాక మాయిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు ప్రసాద్ ఊపిరి పీల్చుకుంది. ఇంటర్స్టెల్లార్ కూడా అయిపోయింది. తర్వాత ఐమాక్స్ లైసెన్స్ అనేది అఫీషియల్గా పోయింది. ఒక సింగిల్ ప్రొజెక్టర్ 4K ప్రొజెక్టర్ వేసుకొని తెలుగు మూవీస్, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అన్నీ ఆ లార్జ్ ఫార్మాట్లో ప్లే అయ్యేలా చేశారు. అండ్ ఇంకా తర్వాత లేటర్ ఆ స్క్రీన్ అలా వదిలేస్తే బాగోదు, పూర్వ వైభవం మళ్ళీ రావాలి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమాక్స్ని తీసుకొద్దాం అనుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, కాకపోతే ఐమాక్స్ని మళ్ళీ తీసుకురావాలంటే ఆబ్వియస్లీ టికెట్ రేట్ ఎక్కువ పెట్టాలి. ఒక 600 పైనే పెట్టేసేయాలి. 600-700 పెట్టాలంటే ఇక్కడ సో మన టీజీ గవర్నమెంట్ రైట్స్ ఇవ్వలేదు. మనకి ఏదైతే PCX స్క్రీన్ ఉందో అది మీకు ఆల్మోస్ట్ 99.99% ఐమాక్స్ లాగానే ఉంటుంది. ఆ ప్రసాద్స్లో మీకు పాత ఐమాక్స్ చూసుకున్నట్లయినా సరే, విచ్ ఇస్ ది ఓజీ ఐమాక్స్ అంటారు. ఎంటైర్ వరల్డ్ మొత్తంలో చాలా రేర్గా ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్లో మన ప్రసాద్స్ ఒకటి. అది మీకు ఐమాక్స్ GT 70mm అంటారు, విచ్ ఇస్ ఐమాక్స్ గోల్డెన్ థియేటర్ 70mm. అది మీకు కంప్లీట్ అనలాగ్ ప్రాసెస్. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయినాయి కాబట్టి సో డిజిటల్ కూడా ప్లే చేసుకోవచ్చు. కాకపోతే రేషియో మనం మాట్లాడుకోవాల్సిన బిగ్గెస్ట్ యాక్స్పర్ట్ రేషియో 1.43:1 యాక్స్పర్ట్ రేషియో. సో ఇప్పుడు ఆ రేషియోనే మనం మిస్ అవుతున్నాము. అండ్ ఇంకా ఐమాక్స్ని కూడా మనం మిస్ అవుతున్నాం. త్వరలో మనకు రాబోతుంది సుదర్శన్ 70mmలో ఐమాక్స్ రాబోతుంది. 1.43:1 తీసుకొస్తారా లేకపోతే 1.90:1 తీసుకొస్తారా అది మన మహేష్ బాబుకి తెలవాలి. యాజ్ ఎ జనరల్ ఆడియన్గా ఒకటి చెప్పాలంటే మాత్రం భయ్య 1.43:1 1.90:1 ఇది మ్యాటర్ కదా. మాకు పెద్దగా ఉండాలి స్క్రీన్, PCX లాగానే చాలా పెద్దగా ఉండాలి, సౌండ్ క్లారిటీ కూడా దగ్గరెళ్ళిపోవాలి. ఇది ఒకటే నేను యాజ్ ఎ జనరల్ ఆడియన్గా కూడా కోరుకుంటున్నా. ఇకపోతే ది ఆడిసీ లాంటి ఫిలిం చూడడానికి ప్రసాద్ PCX బెస్ట్ టెక్నాలజీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐమాక్స్లో చూసిన ఫీల్ వస్తుంది. మీరు సిట్టింగ్ చూసుకోవచ్చు, సేమ్ ఐమాక్స్లో ఉన్నట్లుగానే స్టేడియం సిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఫార్మాట్ కూడా కంప్లీట్ ఇంటీరియర్ ఫార్మాట్ కూడా మీకు ఐమాక్స్లో ఉన్నట్లుగానే ఉంటుంది. ఒక రేషియో ఒకప్పుడు 1.43:1 ఉండేది, అది 1.5:1కి తీశారు. కాకపోతే టాలర్ యాస్పెక్ట్ రేషియో, ఆ టాలర్ యాస్పెక్ట్ రేషియో ఉండడం వల్లనే మన క్రిస్టఫర్ నోలన్ మనం తీసిన ఆడిసీ లాంటి ఫిలిం ఆ టాలర్ యాస్పెక్ట్ రేషియోలోనే తీశాడు కాబట్టి, ఐమాక్స్ కెమెరాస్ తోటి తీశాడు కాబట్టి సో ఆ ఫిలింని PCXలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్గా ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలంటే PCXకి ఇస్తాను. అండ్ ఇంకా సెకండ్ టెక్నాలజీ వచ్చేసి డాల్బీ సినిమాకి ఇస్తాను. మన అల్లు అర్జున్ లాంచ్ చేసిన కోకాపేటలో అల్లు సినిమాస్లో స్క్రీన్ 1 డాల్బీ సినిమాస్. ఇది కూడా మెసివ్ స్క్రీనే, 75 feet విడ్త్ 40 feet టాప్. అయినప్పటికీ కూడా నేను టాప్ 1 PCX ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే దాని హైట్ వచ్చేసి 64 feet, విడ్త్ వచ్చేసి 100 feet. గుర్తుపెట్టుకోండి, ఇండియా మొత్తంలో ఇంత పెద్ద తెర ఎక్కడ లేదు. ఎక్కడ లేదు, నేను రాసేస్తాను. ఉంది గుజరాత్లో ఆఫీషియల్ ఐమాక్స్ అయితే ఉంది, కాకపోతే అనలాగ్ ప్రాసెస్సే ఉంది. అయినప్పటికీ కూడా అది ఒక మ్యూజియం లాగా, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కట్టిపడేస్తారు. అక్కడ మీకు సినిమాలు అనేవి ప్లే అవ్వవు. అండ్ ఇంకా అది కంప్లీట్ అనలాగ్ ప్రాసెస్. ఇప్పుడు ఐమాక్స్ కూడా డిజిటల్కి వచ్చేసింది, ఐమాక్స్ విత్ లేజర్ వచ్చేసింది. సో అది అలా మ్యూజియం లాగా అలా ఉంచేశారనమాట. సో అందుకని థియేటర్ ఉన్నప్పటికీ మ్యూజియంలో పెట్టేశారు కాబట్టి మనకు ఇప్పుడు రికార్డ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా మొత్తంలో ప్రసాద్ PCXే ది బెస్ట్ ఓజీ బిగ్గెస్ట్ మెసివ్ స్క్రీన్ థియేటర్. అండ్ ఇంకా సెకండ్ బెస్ట్ వచ్చేసి డాల్బీ సినిమా. డాల్బీ సినిమా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే ఈ టెక్నాలజీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెసివ్ స్క్రీన్ కూడా మన హైదరాబాద్ కోకాపేటలోనే ఉంది, విచ్ ఇస్ అల్లు సినిమాస్. చిన్న స్క్రీన్ అయితే కాదు, డాల్బీ సినిమా అనగానే చిన్న స్క్రీన్ అయితే కాదు, పెద్ద స్క్రీన్. ఇది కూడా 75 feet విడ్త్ 40 feet టాల్ ఉంటుంది. అండ్ ఇంకా వాల్ టు వాల్ రేషియోనే ఉంటుంది. సో ఇది కూడా మీకు బాగుంటుంది చూడడానికి.
ప్రసాద్ పీసీఎక్స్తో పోల్చుకుంటే దీనిలో ఏం బాగుంటుంది అంటే మాత్రం మీకు ఆ క్లారిటీ బాగుంటుంది. ఎందుకంటే ఇది సేమ్ ప్రసాద్ పీసీఎక్స్లో కూడా డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్సే, డ్యూయల్ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్సే. ఇది కూడా మీకు డ్యూయల్ బార్కో లేజర్ 4K ప్రొజెక్షన్స్ అయినప్పటికీ ఇవి డాల్బీ సర్టిఫైడ్. ఇది అఫీషియల్లీ డాల్బీ సినిమా కాబట్టి మీకు కలర్స్ అనేది కొంచెం అందులో కూడా క్రిస్టల్ క్లియర్ అండ్ షార్ప్ ఉంటే, దాంతో పోల్చుకునే ఇందులో మీరు ఒక కొంచెం తెలియని మ్యాజిక్ అనేది మీరు ఈ డాల్బీ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేసి, ఎందుకంటే డీప్ బ్లాక్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మీకు లైట్ కావాల్సిన చోట బ్రైట్నెస్ ఎక్కడ కావాలో అక్కడ మీకు బ్రైట్గా ఉంటుంది, ఎక్కడైతే అవసరం లేని చోట మీకు బ్లాక్స్ కావాలో అక్కడ మీకు డీప్ బ్లాక్స్ కనిపిస్తాయి. అని చెప్పాలంటే మీరు ఏదైతే డార్క్ కంటెంట్ మీరు చూస్తున్నట్లయితే లైక్ డార్క్ నైట్ సిరీస్ కానీ లేకపోతే ఏదైనా హారర్ ఫిల్మ్స్ కానీ మీకు ఆ నైట్ సీక్వెన్సెస్ రెగ్యులర్ 2K స్క్రీన్స్లో మీరు బ్లర్గా ఉండడము, అదే సాఫ్ట్గా ఉండడం అండ్ ఇంకా డీటెయిలింగ్ లేకపోవడం అలాంటి ఇష్యూస్ అనేది డాల్బీ సినిమాలో అసలు ఫేస్ చేయరు. డాల్బీ సినిమా అనేది మీకు పిక్చర్ క్లారిటీ ప్రకారంగా మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. డాల్బీ విజన్ టెక్నాలజీ అనేది మీకు ఆ బిగ్గెస్ట్ మెసేజ్ స్క్రీన్ మీద వర్క్ అవుతుంది. నథింగ్ గా చెప్పాలంటే ఒక ఎల్సీడీ స్క్రీన్ ఉందా, లైక్ ఒక ఎల్సీడీ స్క్రీన్ మొబైల్ ఉంది, ఒక AMOLED డిస్ప్లే ఉంది. ఈ ఎల్సీడీ స్క్రీన్లో మిస్ అయ్యే మ్యాజిక్ మీకు AMOLED స్క్రీన్లో దొరుకుతుంది కదా, బ్లాక్స్ చోట డీప్ బ్లాక్స్, పంచర్ కలర్స్, సేమ్ టెక్నాలజీ ఆ ప్రొజెక్షన్లో కూడా మీరు ఆ మ్యాజిక్ని ఎంజాయ్ చేయొచ్చు, విచ్ ఇస్ డాల్బీ సినిమాలో. ఇకపోతే థర్డ్ ఫేవరెట్ వచ్చేసి నాకు HDR/BARCO బార్కో టెక్నాలజీ. ఈ HDR/BARCO బార్కో టెక్నాలజీ మీకు 2 స్క్రీన్స్లో ఉంది. ప్రసాద్ స్క్రీన్ 4లో ఉంది, AMBలో కూడా ఉంది. AMBలో వచ్చేసి మీకు స్కోప్ రేషియో ఉంది, ప్రసాద్స్లో వచ్చేసి మీకు ఫ్లాట్ రేషియో ఉంది. రెండిళ్ళ మధ్య తేడా ఏంది భయ్యా అంటే మాత్రం మీకు స్కోప్ రేషియో అంటే మీకు రెగ్యులర్ థియేటర్ ఫార్మాట్ స్కోప్ రేషియో అంటే 2.39:1 ఉంటుంది. ఫ్లాట్ వచ్చేసి మీకు 1.90:1 ఉంటుంది. సో 1.90:1 అనేది ఫ్లాట్ రేషియో, కొంచెం టాలర్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కాబట్టి ఆడిసీ లాంటి ఫిల్మ్ చూడడానికి బాగుంటుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ కూడా మీకు ప్రసాద్స్లోనే చూడడానికి బాగుంటుంది. ప్రసాద్స్లోనే స్క్రీన్ 4 HDR/BARCO బార్కో టెక్నాలజీలో చూడడానికి ఉంటుంది. అదేంటి భయ్యా HDR/BARCO బార్కో AMBలో కూడా ఉంది, అక్కడ కూడా చూడొచ్చు అంటే మాత్రం అక్కడ మీకు ఇన్స్టాల్ చేసిన స్క్రీన్ వచ్చేసి స్కోప్ రేషియో ఉంది భయ్యా. మీకు కంటెంట్ ఆడిసీ లాంటి ఫిలిం స్కోప్లోనే ప్లే అయితే మీరు AMBని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆ స్కోప్ రేషియోలో ఫ్లాట్ కంటెంట్ ప్లే అయిందంటే మాత్రం జనరల్ ఆడియన్కి ఏం అర్థం కాదు, వాడు ఎంజాయ్ చేస్తాడు. కాకపోతే మీరు ఏదైతే ఆ మ్యాజిక్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో HDR/BARCO బార్కో టెక్నాలజీ, అది స్కోప్ రేషియోలో ఫ్లాట్ ప్లే అయితే మాత్రం ఆ టెక్నాలజీని మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మీకు ఆ సీటింగ్ వచ్చేసి మీకు ఆ స్టెప్స్ దగ్గర లైటింగ్స్ ఉంటాయి. సో ఆ లైటింగ్స్ మీకు స్కోప్ రేషియోలో ఫ్లాట్ కంటెంట్ ప్లే అవుతున్నప్పుడు ఆ బ్లాక్ బార్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ బార్స్ మీద మీకు ఈ రిఫ్లెక్షన్ కొడుతుంది. ఏదైతే స్టెప్స్ మీద లైటింగ్ ఉందో ఆ లైటింగ్ మీకు బ్లాక్ బార్స్ మీద రిఫ్లెక్షన్ కొట్టడము కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ స్కోప్ రేషియోలో ఫ్లాట్ కంటెంట్ ప్లే అవుతుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అది మీరు ఆ టెక్నాలజీని డెప్త్గా ఎంజాయ్ చేయలేరు. HDR/BARCO బార్కో ఒక కంటెంట్ క్రియేటర్ రిపోర్ట్ చేశాడు AMB స్క్రీన్లో, ఆయన ప్రాజెక్ట్ హేలీ మేరీ లాంటి ఫిలిం HDR/BARCO బార్కో టెక్నాలజీ ఎంజాయ్ చేయడానికి AMBకి అయితే వచ్చారు. సో స్కోప్ రేషియోలో ఫ్లాట్ కంటెంట్ ప్లే అవ్వడం వల్ల సో ఆ డెప్త్ని మిస్ అయ్యాడని చెప్పేసి కొంచెం రిపోర్ట్ అయితే చేశాడు. సో అందుకని ఈ పొరపాటు మీకు జరగకుండా ఉండాలనుకుంటే మాత్రం మీకు కంటెంట్ స్కోప్లో ప్లే అయ్యేటట్లయితే మీరు AMB ప్రిఫర్ చేయొచ్చు. కంటెంట్ ఫ్లాట్లో ప్లే అయితే మాత్రం ప్రసాద్ని ప్రిఫర్ చేయండి ఈ HDR/BARCO బార్కో టెక్నాలజీని ఎంజాయ్ చేయడానికి కూడా. ఇకపోతే రెగ్యులర్ టెక్నాలజీస్తో పోల్చుకుంటే HDR/BARCO బార్కో ఎందుకు స్పెషల్ అంటే మాత్రం బ్రైట్నెస్ లెవెల్స్ కానీ మీకు ఇది బార్కో టెక్నాలజీ, మీకు రెగ్యులర్ 2K స్క్రీన్ వచ్చేసి ల్యాంప్ టెక్నాలజీ ఉంటుంది, ఇందులో వచ్చేసి మీకు బార్కో టెక్నాలజీ. ఆ బార్కో టెక్నాలజీలో మీకు HDR వర్క్ అవుతుంది. సో HDR కంటెంట్ని ఇది న్యాచురల్గా చూపించగలుగుతుంది. అంటే మీకు హై డైనమిక్ రేంజ్ అనేది కొంచెం చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ టెక్నాలజీలో ఆడిసీ లాంటి ఫిలిం ఖచ్చితంగా వర్తే, చూడొచ్చు. మ్యాక్సిమం ఇది IMAX కెమెరాస్తో షూట్ చేస్తారు కాబట్టి ఎక్కువ టాలర్ ఎక్స్పెక్టేషన్లో ప్లే అవుతుంది. అంటే నథింగ్ బట్ అన్ని చోట్ల ఫ్లాట్ కంటెంట్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్లాట్ కంటెంట్ కాబట్టి ప్రసాద్స్, ఇఫ్ నాట్ AMBలో కూడా చూడొచ్చు. ఇవి నాకు నచ్చిన 3 బిగ్గెస్ట్ స్క్రీన్స్ అండ్ బెస్ట్ ఫార్మాట్స్ ఇన్ హైదరాబాద్. మీకు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటే మాత్రం సౌండ్ పరంగా, క్లారిటీ పరంగా ఈ 3 టాప్ నాచ్. HDR/BARCO బార్కోనే అవ్వచ్చు, PCX అవ్వచ్చు, డాల్బీ సినిమానే అవ్వచ్చు, ఇవి చూడడానికి కానీ సౌండ్ టెక్నాలజీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఇలాంటి డెప్త్ టెక్నాలజీసే నాకు పెద్ద మ్యాటర్ కాదు, నాకు బిగ్గెస్ట్ స్క్రీన్లో చూడాలని ఉంది అనుకుంటే మాత్రం మీకు PVR, PXL కూడా ఒక చాయిస్. ఆ బిగ్గెస్ట్ స్క్రీన్ ఇల్యూషన్ టెక్ మీకు అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇలాంటి మెసివ్ స్క్రీన్స్, సోకాల్ స్క్రీన్స్ ఉన్నాయి. లైక్ ఎపిక్ కూడా ఉంది. ఎపిక్ కూడా మంచి స్క్రీన్ మీకు, అది ART విచ్ ఇస్ వనస్థలిపురంలో ఉంది. ఎపిక్ కూడా మీకు బిగ్గెస్ట్ స్క్రీనే, అంటే రెగ్యులర్ 70mm కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. మరీ మెసివ్ స్క్రీన్ అయితే కాదు, బిగ్గెస్ట్ స్క్రీనే. అది కూడా మీకు బాగుంటుంది. ఆ ఎపిక్ ఫార్మాట్స్ కూడా బాగుంటాయి. ఇంకా అది ఫ్లాట్ రేషియోలో ఉంటుంది. అండ్ ఇంకా ఆ ఎపిక్ ప్రొజెక్షన్స్ కూడా బార్కో ప్రొజెక్షన్స్ మీకు చాలా బాగుంటాయి.
తనకి తాను సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుని వచ్చేసి పీసీఎక్స్ అనేది ఒక బ్రాండ్ అయితే అయిపోయింది. సో పీసీఎక్స్ అనేది ఒక ఫార్మాట్ అయిపోయింది, బ్రాండ్ అయిపోయింది. మన టీఎఫ్ఐ ఫిలిమ్స్లో ఫార్మాట్ చేసేటప్పుడు పీసీఎక్స్ని కూడా సపరేట్గా ఫార్మాట్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ బెస్ట్ ఫార్మాట్, బెస్ట్ ప్రీమియం ఫార్మాట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి పీసీఎక్స్ ఒకటి. అండ్ ఐమాక్స్ మనకి త్వరలో రాబోతుంది. సుదర్శన్ 70mm ఐమాక్స్ వస్తే మనం హ్యాపీ. ఈ ఆడిషన్ మాత్రం ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయలేం. వారణాసి వరకు అయితే ఖచ్చితంగా రెడీ ఉంటుంది. మోస్ట్లీ డ్యూన్ 3 లాంటి మూవీస్ కానీ, అవెంజర్స్ డూమ్స్డే కానీ అప్పటి వరకు మనం ఐమాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు లాంచ్ అవుతాయి అనుకుంటా మనకి హైదరాబాద్లో అఫీషియల్గా ఐమాక్స్. కాకపోతే రేషియో మ్యాటర్ భయ్య. 1.43:1 ఇస్తారో 1.90:1 ఇస్తారో చెప్తున్నా కదా. రేషియో ఏదైనా పర్లేదు, పెద్దగా ఉంటుంది స్క్రీన్ అంతే. లేకపోతే మనకి ఏమేమి కవర్ అవుతుంది, ఫ్యూచర్లో వచ్చేసి ఐమాక్స్ కూడా కవర్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి పీసీఎక్స్ ప్రీమియం ఫార్మాట్ ఉంది, ఎపిక్ ప్రీమియం ఫార్మాట్ ఉంది, అండ్ ఇంకా డాల్బీ సినిమా ప్రీమియం ఫార్మాట్ ఉంది. హెచ్డిఆర్ బార్కో టెక్నాలజీలో కూడా బిగ్గెస్ట్ స్క్రీన్ అయితే ఉంది. సో ఇది కూడా ప్రీమియం ఫార్మాటే. ఇకపోతే సోకాల్ ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయంటే మాత్రం 4DX ఫార్మాట్స్ కూడా మన దగ్గర ఉంది. 4DX అనేది నాకు అంత పర్సనల్గా ఇష్టం లేదు, అని అది నాకు నచ్చదు. మూవీ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది 4DXలో, ఎందుకంటే సీట్లు కదులుతాయి. ఏదైతే విండ్ ఎఫెక్ట్ ఉందో, విండ్ ఎఫెక్ట్ మనకి లైవ్లో వస్తుంటుంది. ఆ విండ్ ఎఫెక్ట్ కానీ, ఆ వర్షం చినుకులు, వర్షం పడదు, ఆ స్ప్లాష్ అంటారు చూసావా, అట్లా కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. 4DXలో చూస్తుంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే స్క్రీన్స్ చాలా చిన్నగా ఉన్నాయి మన హైదరాబాద్లో. 4DX టెక్నాలజీ చాలా చిన్న స్క్రీన్స్. అండ్ ఇంకా ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కొంచెం దారుణంగా ఉంది. కొంచెం రెనోవేట్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా అంత చిన్న స్క్రీన్స్లో, అండ్ ఇంకా స్క్రీన్ చిన్నగా ఉంటుంది, సీటింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. 2-3 ఫ్యామిలీలు అయితే ఫుల్ అయిపోతుంది. సో అంత చిన్న స్క్రీన్లో అంత థ్రిల్ అవుతూ సినిమా చూసేదానికన్నా కూర్చున్న చోట హాయిగా పెద్ద తెరలో ఆ సౌండ్ మ్యాజిక్ని సౌండ్ అండ్ పిక్చర్ని ఎంజాయ్ చేసుకుంటూ పక్కన తింటూ చూడడం బెస్ట్ అని చెప్పి నా ఉద్దేశం. సో ఇందులో మీరు ఏమేమి ప్రీమియం ఫార్మాట్స్లో చూసారో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేయగలరు. అండ్ మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. అంతవరకు దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్.